హాయ్ అందరికీ, ప్రైజ్లో ఈరోజు దేవుని మాటగా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15:1 దేవుడు మనకి చెప్తున్నాడు. ఇక్కడ ఆ కింద వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఫలించే తీగలు, ఫలింపని తీగలు రెండు ఉన్నాయి. ఫలింపని తీగలు ఎవరు? ఫలించే తీగలు ఎవరు? ఒక స్టోరీ విన్నాం మనం. ఒక సంఘానికి 2 కుటుంబాలు దేవునికి నమ్మకంగా ఉన్నాయి. తనకున్న దాంట్లో, దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో చాలా సంతోషంగా జీవితాంతం నిరంతరం ఆయన స్తుతిస్తూ బాగున్నారు. కానీ ఒకసారిగా వాళ్ళకి ధన నష్టం, బాధలు ఎదురైంది. దాంతో వాళ్ళ విశ్వాసం కొంచెం దెబ్బతింది. అయితే ఒక కుటుంబం ఏం చేశారంటే, దేవుడు నాకే ఎందుకు ఇలా చేశారు, అందరూ బాగానే ఉన్నారు, నాకొక్కడికే ఇలాంటి శ్రమలన్నీ వస్తున్నాయి, ఎందుకు నాకు ఇలా అవుతుందని చెప్పేసి కృంగిపోయి ఎంత బాగా దిగజారిపోయారంటే అంత బాగా దిగజారిపోయారు. వాళ్ళు ఆఖరికి దేవుణ్ణి దూషించడానికి కూడా వెనకాల. అయితే 2 కుటుంబం వచ్చేసరికి మనము ఖచ్చితంగా దేవుళ్ళో ఏదో పాపమో తప్పో చేస్తుంటాము, దాన్ని బట్టి దేవుని క్షమాపణ కోరదాము అని చెప్పేసి మోకాలేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే దేవుడు వాళ్ళ విశ్వాసం చూసి, వాళ్ళు ఎన్నింతలు అయితే పోగొట్టుకున్నారో అంతకంటే 2 వాళ్ళని ఆశీర్వదించారు. చూడండి, ఇక్కడ మనము మన విశ్వాసం పరీక్షించడానికి దేవుడు కొన్ని శ్రమలను, శోధనను అనుమతిస్తాడు. అతడు శిక్ష వేస్తాడు కానీ మరణం తాడు మనకి. ఇలాగే మనము మన జీవితంలో విశ్వాసం కలిగి దేవుడు పెట్టే ప్రతి పరీక్షను కానీ శ్రమలు కానీ జయించి ఆయన దగ్గర 2 ఆశీర్వాదాలు మనం పొందుకోగలిగితే మనం దేవునిలో మంచి తీగలు, అంటే ఫలించే తీగలుగా ఎదుగుతాము. ఈ 2వ కుటుంబం లాగా ఎవరైతే కృంగిపోయి ఇంకా బాధగా నిండిపోయి చెడు మార్గాలకు అలవాటు అవుతారో, ఫలింపని తీగలు దేవుడు తన నిత్యరాజ్యానికి అది ఎలో చేయదు. ఫలింపని తీగను తన దారిలో నుంచి పీకి అవతల వేస్తాడు. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? మీ జీవితంలో ఫలించే తీగలా ఉన్నారా, ఫలింపని తీగలా ఉన్నారా? బైదివే, ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకున్నారు, అలాగే ప్రార్థన చేసుకున్నారు? కామెంట్ చేసి చెప్పండి. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.